మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. కొంతమంది కపుల్స్ని చూసిన తర్వాత అరే మన లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అనిపించే కపుల్లో చాలా రేర్గా కొంత కపుల్స్ మాత్రమే మనకు కనబడుతూ ఉంటారు. అలా కనిపించే కపుల్లో ఈరోజు మరి మా వైజాగ్ నుంచి ఒక ప్రిటీ బ్యూటిఫుల్ ఒక మంచి అండర్స్టాండింగ్ కపుల్ అయితే ఈరోజు నా ముందు కూర్చున్నారు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఈ న్యూ జర్నీ న్యూ బిగిన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. అవును, అంగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే ఇప్పుడు ఇద్దరికి ఫైట్ అవుద్ది కదా, అప్పుడు నువ్వు మనసులో ఎలా రియాక్ట్ అవుతుంటావు? నువ్వు ఏం ఆలోచిస్తావు చెప్పవా తన కోసం? 2 నిమిషాలు ప్రశాంతం కూర్చో. ఓడియమ్మో. సింగారి సిన్నదానా నీ ఇంటి దారిలోనా పసోడై పాడుకున్నారే. అమ్మాయిలకి ఏంటి, ఓవర్గా లవ్ చేయాలి, ఓవర్గా ప్యాంపర్ చేయాలి, తిని ఏది చేయడు. ఇప్పుడు వాటర్ ఉంది, ఇగో తాగు, అది నాది, అలా కదిగో తాగు తాగు తాగు. రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఏంటి ఇష్టం బాగా చెప్పు. గని అంత ఇష్టం. ముద్దులు పెట్టుకుంటా తేనె ముద్దలు పుచ్చుకుంటా. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు మా మ్యారేజ్ ఎప్పుడు అనుకుని, మేమేమంటున్నాం అసలు ఈ కనీసం పెళ్లి కార్డు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారేంటి? ఏంటి ఎటు సైడ్ పేరెంట్స్ కనిపించట్లేదు ఏంటి అనుకున్నాను నేను. మేము ప్రాంక్ చేసాం అక్క. Yes. అందుకే. కానీ ఇంతకీ అందులో తాళి కట్టావా? చాలా కష్టం. సో మొత్తానికైతే ఇద్దరి జర్నీ ఇలా వెళ్తుంది హ్యాపీగా ప్రశాంతంగా. హ్యాపీగా ఎవరిది ఉండదు అక్క. మనం హ్యాపీ అని అనుకుంటేనే అది హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరికి ఎవరు ఎంత ఇంపార్టెంట్, ఎవరు ఎలా సఫర్ అయ్యారు అంటే ఇవన్నీ దాచించారనమాట, పాకెట్లో దాచించినట్టు. నేను కంట్రోల్ చేసుకుంటాను కానీ ఆగట్లేదు. అంటే నా ఇన్ని సంవత్సరాలు కష్టాన్ని మనం ఇప్పుడు అంత అంత పెద్ద స్టేజ్లో నించొని చెప్తున్నామంటే ఎవరికైనా అంత హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలామంది కపుల్స్ని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కపుల్స్ మాత్రం మనల్ని ఎంటర్టైన్ చేస్తే, కొంతమంది కపుల్స్ మాత్రం మన ఇంట్లో మనుషుల్లాగా వాళ్ళు చేసేది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా అదే వేలో వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది కపుల్స్ని చూసిన తర్వాత అరే కెరియర్లో గ్రోత్ అవ్వాలి అంటే ఇలా ఒకరి ప్లస్ ఒకరితో ఇంత అండర్స్టాండింగ్ ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంత ప్రేమగా వెళ్తే మన లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అనిపించే కపుల్లో చాలా రేర్గా కొంత కపుల్స్ మాత్రమే మనకు కనబడుతూ ఉంటారు. అలా కనిపించే కపుల్లో ఈరోజు మరి మా వైజాగ్ నుంచి ఒక ప్రిటీ బ్యూటిఫుల్ ఒక మంచి అండర్స్టాండింగ్ కపుల్ అయితే ఈరోజు నా ముందు కూర్చున్నారు. వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ వైజాగ్, ఎక్కడ ఇన్స్టా వీడియోస్, ఎక్కడ జెమినీ టీవీ, ఎక్కడ మాస్ జాతర. సో ఇంత జర్నీ మరి వచ్చింది అంటే మరి వాళ్ళ జర్నీ కూడా మనం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఆ జర్నీ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. సో మొత్తానికి అయితే అక్కడ తంతే ఇక్కడ వచ్చి పడ్డా కదా. సూపర్. మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఏం చదువుకున్నారు, ఎలా లవ్ స్టార్ట్ అయింది, ఇవన్నీ మనకు తెలిసిందే. మళ్ళీ కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు, అంతే కదా. తెలుసుకోవాల్సిందంతా కూడా ఈ న్యూ జర్నీ న్యూ బిగిన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. అవును. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క ఇంతలా అవుతుంది అనుకొని. సో చాలా బాగుంది. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఏమవుతుందా అనుకొని. అంటే మనకు తెలియదు అనమాట, మనం అనుకున్నది ఒకటి అనుకుంటున్నాం. సో ఒక్కొక్కసారి ఒకలాగా అవుతుంది, ఒక్కొక్కసారి ఒకలా అవ్వట్లేదు. సో చూడాలి ఇంకెంతవరకు వెళ్తుందో. ఇంకా దేవుడి దేవాలు మంచిగా అవుతుంది అని అనుకుంటున్నాము, అంతే. సో ఇప్పటి వరకు ఇన్స్టాలో వీడియోస్ చేస్తున్నారు, క్రియేటివ్ వీడియోస్ చేస్తున్నారు, కాన్సెప్ట్ వీడియోస్ చేశారు. ఎప్పుడైనా ఇలా ఒక శాటిలైట్, ఇలా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఇంతమంది సెలబ్రిటీస్ మధ్యలో మనం ఎప్పుడూ టీవీలో చూసే ఒక పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్, జడ్జెస్ ముందు ఇలా మనం కూడా స్టేజ్ మీద చేస్తాము అని ఏ రోజైనా అనుకున్నారా? నేనైతే అనుకున్నాను. అంటే యాక్టింగ్ అనుకుంటారు, అవును, కానీ ఇలాంటి రియాలిటీ షో అంటే బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేశారా? అంటే అనుకున్నాం ఎక్స్పెక్ట్ చేసాం. అంటే తిను ఏమనుకుంటే అది చేయడానికి 100% ఎఫర్ట్స్ పెడతాడు. సో ఇది కూడా అనుకున్నాడు కాబట్టి పక్క నేను అనుకున్నా, తిను అనుకున్నాడంటే పక్క వెళ్ళిపోతామని. సో అనుకున్నాడు, వెళ్ళిపోయాము, అంతే. యాక్చువల్లీ ఫస్ట్ అంటే మేము ఫస్ట్ ఏమనుకుంటాం, ఇది చెయ్యాలి, ఎలాగైనా చేయాలి. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు మా మ్యారేజ్ ఎప్పుడు అనుకుని, మేమేమంటున్నాం అసలు మాట్లాడాలి నెక్స్ట్. సో
అది ఇంకా దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ చేసే మేము వెళ్తాం అనమాట. సో ఇది కూడా అలానే మనం కూడా పక్కగా టీవీలో వస్తాం చూడు, మనం కూడా ఇప్పుడు మనం ఎలాగ అందరిని చూస్తున్నామో మనల్ని అందరూ చూస్తారు చూడు, అప్పుడు చెప్దాం, ఇప్పుడు కాదు ఒక్కొక్కరిని అనుకున్నాము, అలా అయింది. ఇంకా బోల్డ్ అనుకుంటున్నాం, అది కూడా తీరుతుంది. ఇంకా బోల్డ్ అనుకుంటున్నారు కొంచెం సీక్రెట్ అక్క, అప్పుడు మళ్ళీ పిలుస్తాం, మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ పిలుస్తానా? సూపర్, తదాస్తు. సూపర్. అంటే ఆ రోజు స్టేజ్ మీద స్టార్టింగ్ డేస్లో ఎవరికి ఎవరు ఎంత ఇంపార్టెంట్, ఎవరు ఎలా సఫర్ అయ్యారు, ఎవరికి ఎంత స్టాండ్ తీసుకున్నారు అనేది మాకు అప్పటి వరకు తెలియలేదు. అంటే ఇవన్నీ దాచించారనమాట, పాకెట్లో దాచించినట్టు. అది లేదు, మాకు ప్రాక్టీస్ లేదు, ఏం లేదు, అది అలానే వచ్చింది. అంటే ఎలాంటి స్క్రిప్ట్ కాదు, అది జస్ట్ మీరు వెళ్ళి నించున్నాం అంతే. అక్కడ తను అలా మాట్లాడతాడు అనుకో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మీ అందరికీ తెలుసు, నేను అడుగుతాను ఎంత ఇష్టం చెప్పు అని. అలాంటిది అంటే నా ఒక్కదాని ముందు చెప్పడు, అలాంటిది అంతమంది ముందు ఒక టీవీ షోలో చెప్పడం అంటే అబ్బా ఇంకా ఆనందం. నాకు ఎప్పుడు కంట్లో నీళ్ళు రాదు, ఫస్ట్ టైం అన్నమాట. అలా కంట్లో నేను కంట్రోల్ చేసుకుంటాను కానీ ఆగట్లేదు. అంటే నా ఇన్ని సంవత్సరాలు కష్టాన్ని మనం ఇప్పుడు అంత పెద్ద స్టేజ్లో నించొని చెప్తున్నామంటే ఎవరికైనా అంత గుర్తొస్తుంది కదా అక్క. సో ఇద్దరు స్టార్ట్ చేసాం, ఇద్దరు ఇప్పుడు ఇలా ఉన్నాము, ఇంకా మంచిగా వెళ్తామని అవంతా తలుచుకొని ఫుల్ ఏడ్చేసాం. ఇంకా జనాలు కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యారు, నిజంగా చాలా బాగా రియాక్ట్ అయ్యారు. ఆ వీడియో మంచిగా వెళ్ళింది, చాలా బాగా వెళ్ళింది. అంటే ఏ కపుల్ మధ్యలో అయినా సరే ఫైటింగ్స్ అనేవి కామన్ గా ఉంటాయి, బట్ ఆ ఫైటింగ్స్ నుంచి మళ్ళీ ఓవర్కమ్ అయ్యి మళ్ళీ అన్ని మర్చిపోయి ఇగోస్ లేకుండా మళ్ళీ ఒకటిగా ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకునేది కదా. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు మీరు ఇద్దరు? చాలా కష్టం. ఒకళ్ళు కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు సైలెంట్ గా ఉండాలి, అంతే. అది నేనే, నువ్వు కాదు. ఏం చేస్తాం మరి, అంతే కదా. సరే, ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ? నాకే ఎక్కువ అక్క. నన్ను చూస్తే అంటే ఎక్కువ మాట్లాడతాను కదా, కొంచెం వాయిస్ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ డామినేటింగ్ అనుకుంటారు. కానీ ఇప్పుడు అలానే అనుకున్నాను. అసలు దేనికి కాంప్రమైజ్ అవ్వడు, చాలా కోపం ఎక్కువ. గొడవైనా వెంటనే వచ్చి మాట్లాడు, ఏం చేయడు. ప్రతిదీ నా సైడ్ నుంచే వెళ్తూ ఉంటది, తన సైడ్ నుంచి అంత రాదు. రావాలని కోరుకుంటున్నాను. తను అలా అంటే ఆ స్టాండ్ తీసుకుంటది కాబట్టి మా రిలేషన్ కొంచెం బాగుంటది. అయితే నేను తీసుకోను. కొన్ని సీక్రెట్లు చెప్పాలి కానీ, ఓకేనా? నీ ఇన్నర్ అంటే ఎలా రియాక్ట్ అవుతా ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని ఇప్పుడు అడుగుతాను. ఇప్పుడు చెప్పాలి మరి, ఓకేనా? ప్రామిస్ చేసి చెప్తా అని. సరే, ప్రామిస్ చెప్తావు. ఇప్పుడు ఇద్దరికి ఫైట్ అవుద్ది కదా, ఒక గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి నీ దగ్గర నుంచి రెస్పాన్స్ రాదు కదా, ఇద్దరు మాట్లాడుకోరు ఒక 1 డే, లేకపోతే ఒక హాఫ్ డే, లేకపోతే ఒక 1 అవర్. అప్పుడు నువ్వు మనసులో ఎలా రియాక్ట్ అవుతుంటావు? నువ్వు ఏం ఆలోచిస్తావు చెప్పవా తన కోసం? అంటే గొడవ అవుతుంది, గొడవ అయిన తర్వాత అంటే గొడవ అంటే ఆ కోపం తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మేము మాట్లాడేసుకుంటాం ఇద్దరికిద్దరు. ఇప్పుడు అది మాట్లాడుకుంటారులే. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో నువ్వు నీ ఇన్సైడ్ ఫీలింగ్స్ ఏంటి అని అడుగుతున్నా. అప్పుడు 2 నిమిషాలు ప్రశాంతం కూర్చో, 2 నిమిషాలు లేదు, 2 నిమిషాలు, గంట అయితే గంట కొంచెం ప్రశాంతం దొరుకుతుంది అక్క. ఆ టైంలో ఏ వెబ్ సిరీస్ ఏదో చూసుకుంటాను. అసలు నాకు కూడా తెలీదు అలాగ అనుకుంటాడని. నేను లోపల ఎంత కుమిలిపోతానో, అదవా వచ్చి మాట్లాడట్లేదు ఈసారి నుంచి అస్సలు మాట్లాడ. నేను కూడా ఏంటి ఇంత టైం అయిపోతుంది, ఇది మాట్లాడట్లేదు ఏంటి అలా అనుకుంటాను అనమాట. సర్లే అలాగే మాట్లాడతానే, ఇంత గ్యాప్ దొరుకుతుంది కదా, ఇది మళ్ళీ ఇంకో వెబ్ సిరీస్ చూసేద్దాం, ఇంకో సీజన్ చూసేద్దాం, అలా ఉంటది అనమాట. అంటే గ్యాప్ దొరకదు నాకు. సో ఇదే ఏంటక్క అంటే తింతోనే ఉంటాను కదా నార్మల్ గా. అంటే దీంతో మాట్లాడడం, దీంతో ఉండడం, మేము అలా వీడియోలు చేసుకోవడం. ఒకసారి అంటే ఒక గంట మాట్లాడకపోతే గ్యాప్ అనమాట. ఆ గ్యాప్ దొరుకుద్ది, ఆ గంట మాట్లాడకపోతే ఆ గ్యాప్ లో వెబ్ సిరీస్ కవర్ చేస్తాం. ఏదో ఒకటి వెబ్ సిరీస్ కాదు, మధ్యలో అయినా సరే ఇది అసలు ఏం చేస్తుంది, తిన్నాదో అప్పుడు అట్లీస్ట్ అలా అయినా అలాగుంటదిలేండి. అలాగనుకుంటే ఇందాక తెల్లవారే గొడవ అయింది, తెల్లవారు గొడవ అయింది, ఇదేం తినలేదు. నేను వెళ్ళి ఈరోజు మంచి ఫుడ్ లేకపోతే ఫోన్లో ఏం తింటది అనుకుని ఫిష్ కర్రీ అవి తెచ్చి ఇందులో తిన్నావు అవన్నీ పెట్టాను. అది వేరేండి, గొడవే అదే. సో మళ్ళీ అలా కలిసిపోతారు ఇద్దరు ఆటోమేటిక్. సో ఫైటింగే మళ్ళీ మళ్ళీ మనసులో కోపాలు కొన్ని డేస్ కంటిన్యూ చేయడం. 1 డే కూడా ఉండదు, 1 డే హాఫ్ డే కూడా ఉండదు.
1 hour కూడా ఉండదేమో నా సైడ్ నుంచి అయితే. లేదు. తను మాట్లాడిపోయినా నేను వెళ్ళి అలా గెలుపుతూ ఉంటా ఏదో సరే ఇప్పుడు ఇక్కడ 1 hour మధ్యలో ఏం చేస్తాడో చెప్పేశాడు, నువ్వేం చేస్తావరా ఆ టైం పీరియడ్? నేను గతాలన్నీ గుర్తు తెచ్చుకొని ఫుల్ ఏడ్చి ఇంకా వేరే లోకంలోకి వెళ్ళిపోతాను నేను. లేనిపోయిన ఓవర్ థింకర్ నేను, చాలా చాలా ఓవర్ థింకర్. ఆ 1 hour వీడికి నా మీద ప్రేమ లేదు, ఇంకెప్పుడైనా ఏవైనా చేసి ఉంటాయి కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా అమ్మాయి మెసేజ్ చేసింది, ఆ కోపాలన్నీ వచ్చేస్తుంది. అవన్నీ వచ్చేస్తే బయటికి తీను. అంటే ఇంకా నేను మాట్లాడకుండా ఉండాలి కాబట్టి నాకు ఏదో ఒకటి రీజన్ ఉండాలి కదా. నాకు కోపం ఎక్కువ ఉండదు. సో గతాలన్నీ గుర్తు తెచ్చుకుంటా, అప్పుడు అలా చేశాడు, నాకు ఇది కొనలేదు, నాకు అది కొనలేదు, అన్ని గుర్తు తెచ్చుకొని ఆ 1 hour అయినా కొంచెం కంట్రోల్ చేసుకున్న తర్వాత ఆ పోన్లే అనుకొని మళ్ళీ వెళ్ళిపోతాను. నాకు సిగ్గు లేదక్క బేసిక్ గా. ఏం చేయమంటావు చెప్పు. అది సిగ్గేందుకు, లవ్ అంటే సిగ్గులేంది దాంట్లో, మనకు సిగ్గే. అంటే కొంచెం పౌరుషం అలా ఉండాలి. మాట్లాడిపోతే పోరా నువ్వు లేకపోతే ఏంటి అలా ఉండదు. నాకు మాట్లాడిపోతే పో అని ఉండదు. పోన్లే 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 అనిపిస్తుంది. అది లేదు కాబట్టి ఇంతవరకు వచ్చింది అక్క. రిలేషన్ లో ఉండకూడదుగా, నువ్వెంత నేనంత, నువ్వే రావాలి, నువ్వే ఉండాలి. మరి దీనికి చెప్పండి. అంటే నాకు కొంచెం అంటే అదే చెప్పాడుగా మనసులో ఉంటదని. కొంచెం మనసులో అన్ని ఉంటాయి. ఇప్పుడు లవ్ చేస్తున్నాము, ఇప్పుడు నేను లవ్ చేశాను, నేను దూరం నుంచే లవ్ చేస్తే నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు వచ్చి ఐ లవ్ యూ అంటేనే కదా నీకు తెలుస్తుంది. లవ్ ను కూడా ఎక్స్ప్రెస్ చేయడా? ఏం ఎక్స్ప్రెస్ చేయడు అంతగా, కొంచెం మెల్లిగా లైట్ గా అన్నమాట. మనకి ఓవర్ గా కావాలి. అమ్మాయిలకి ఏంటి ఓవర్ గా లవ్ చేయాలి, ఓవర్ గా ప్యాంపర్ చేయాలి. తిని ఏది చేయడు. కొంచెం టైం వస్తుంది, టైం ఎప్పుడు వస్తుంది అంటే రోజన్నిటికీ ఒకేసారి ఇవ్వకుండా కొంచెం కొంచెం కొంచెం. నాకేంటంటే ఇప్పుడు ఏదైనా ఫాస్ట్ గా ఇంక చెప్పేయాలి, చేసేయాలి. లవ్ వస్తే వెంటనే చూపించాలి, ఏదైనా వెంటనే. తిను గ్యాప్ తీసుకొని టైం తీసుకొని కొంచెం కొంచెం కొంచెం. నాకు అలా కాదు, ఒకేసారి ఒకేసారి కొంచెం 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 అలాగా పంచుతాం అనమాట రోజన్నిటికి. నాకు ఒక్కదానికి నువ్వు పంచాలి, అందరికి పంచితే అవ్వదు. అదే నీకే పంచుతాం ఏంటి, నీకే పంచుతాను రోజంతా. అంటే పాప ఏం చెప్పాడు తెలుసారా? నాకు అర్థమైంది అక్క, ఒకేసారి మొత్తాన్ని మనం పంచలేం కదా, కొంచెం కొంచెం కొంచెంగా నేను పంచుతున్నాను అక్క అని చెప్పాడు. పాప నువ్వు పంచడం అంటే అందరికీ కష్టమేరా, అయితే బాగానే భరిస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా? ప్రేమ అది చూసావా, నీకు అర్థమైంది? నాకు అర్థమైందిరా. ఇద్దరి ప్రేమలో నాకు అర్థమయ్యాయి. సో మొత్తానికైతే పాపం ప్యాంపరింగ్ చేయడంలో కూడా టైం, అది మరి తప్పే కదా. ప్యాంపరింగ్ ఉంటది కానీ తనకి ఇంకా ఎక్కువ కావాలి. అంటే ఎలా, ఒకసారి కనుక్కో, ఒకసారి ఎలా కావాలి ప్యాంపరింగ్ అడుగు, నేను చెప్తాను. నీకు తెలుసా? ఓకే, ఆ క్లారిటీ ఉంది. ఇప్పుడు వాటర్ ఉంది, ఇగో తాగు, అది నాది, అలా కదిగో తాగు తాగు తాగు, అది కావాలన్నమాట. సో అది మనం ఎక్కడ పడితే అక్కడ చేయలేం కదా, బాగోదు కదా, అది అలా ఉంటది అన్నమాట. ఆ ప్యాంపరింగ్ కావాలి. అలా చేయట్లేదంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళ అట్రాక్షన్ మనకు కావాలని. ఇప్పుడు 10 మందిలో కూడా నేను వెళ్ళి పట్టుకుంటాను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తాను, 10 మందిలో నేను ఎక్కువ లవ్ చూపిస్తాను. ఎందుకు? వీళ్ళకి లవ్ ఉంది అంటే నా లవ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను అందరి ముందు. నేను అందరి ముందు చేయడు. ఎందుకు? అందరి అట్రాక్షన్ కావాలి, అందరు అమ్మాయిల అట్రాక్షన్ కావాలి. నాకు అలా అవసరం లేదు కాబట్టి నేను ఎంత 100 మంది ఉన్నా 100 మందిలో కూడా ఐ లవ్ యూ అని చెప్తాను. నాకు అలా ఉంటది. అలా కాదురా, అలా ఎందుకు? ఇప్పుడు ఫేక్ చేస్తే అలా అనుకుంటారు, జెన్యూన్ గా ఉన్నది బయటకు చూపిస్తే ఎందుకు అలా అనుకుంటారు? అంటే బేసిక్ గా అబ్బాయిల మనసు ఎలా ఉంటది తెలుసా? నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు ఎలా ఉన్నా నీతో పర్వాలేదు, వాళ్ళు ఏదున్నా ఎక్స్ప్రెస్ చేసేది నీతోనే. బయటికి వెళ్ళేటప్పటికి కొంచెం మనం ప్రొఫెషనల్ గా ఉండాలి. అంటే అందరికి పబ్లిక్ లో మీరిద్దరు రిలేషన్ అని తెలుసు, ఇద్దరు ఇదని తెలుసు, అందరు ఇది తెలుసు కదా. అంటే బాయ్స్ మెంటాలిటీ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్తే ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయాలి, కొంచెం 10 మందిలో కొంచెం రెస్పెక్ట్ కావాలని కోరుకుంటారు కదా. మన అమ్మాయిల ప్రపంచం ఏంటి? ఒకరి దగ్గర ఉంటది, వాళ్ళదేంటి అందరితో ఎక్కువగా మాట్లాడడం, అన్ని చూడడం. ఎవరేం లేదు, ఎవరేమనుకుంటారు, మనం అందరికి వెళ్ళిన తర్వాత అమ్మో ఈడు అలాగా చేస్తాడు అని కొంచెం తక్కువ అవ్వకుండా మనం జాగ్రత్తగా ఒక మెయింటైన్ చేసామని చెప్తున్నాను. లేదు అంతే అంతే కరెక్ట్. కానీ కేరింగ్ ప్యాంపరింగ్ అది ఉండాలి. ఇంకా అంటే అది నలుగురు మధ్యలో కాకపోయినా ఇంట్లో ఉండాలి.
ఎందుకుంటది? అది మరి తనకే సపోర్ట్. ఉంటుందా లేదా చెప్పు. ఉంటది కానీ నాకు ఇంకా సరిపోవట్లేదు, ఇంకొంచెం ఎక్కువ కావాలి. ఇంకొంచెం ఎక్కువ కావాలి. సరే, సరే ఇస్తాను నీకు. ఇదంతా పక్కకు పెడితే ఎంత మోసం చేశారు జనాల్ని మీరిద్దరు అయ్యాక. కదా. అసలు ఎంత ఎంత పాపం చేశారు తెలుసా. ఒక్క సెకండ్ నేను కూడా ఫొటోస్ చూసి నేను అలా ఉండిపోయాను. ఓ! ఓడి అమ్మ. నిజమే యా, అందరూ. నిజంగా నిజం. అది అది పాపమా కదా. మేము ప్రాంక్ చేసాం అక్క. Yes. అందుకే. ప్రాంక్. ఆహా. కనీసం అసలు పెళ్లి కట్ట నేను- ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారేంటి. ఏంటి ఎటు సైడ్ పేరెంట్స్ కనిపించట్లేదు ఏంటి అనుకున్నాను నేను. అక్కడ మా పెళ్ళి అంటే మామూలుగా ఉంటుందా ఇంకా. కానీ ఇంతకీ అందులో తాళి కట్టావా. కట్ల లేదక్క, అది జస్ట్ నార్మల్. Just తాళి అలా. కూడా లేదు అది. ఉంది, తాళి. అది నేనే వేసుకున్నాను తను వేసుకుంది. వీడియో కోసం. సరదాగా కడుతున్నాడో లేదో చిన్న టెస్ట్ చేయాల్సింది ముందే. కడతాడు కడతాడా. ఇష్టమే అక్క, ఇష్టమే ఇష్టమే కదా. ఇష్టమేలే. ఇష్టమేలే కాదు, ఇష్టమే అక్క అన్నాను. నేను తాళి కట్టడం. నాకు నాకు కట్టడం. ఒరే మరి నీకు కట్టకపోతే ఊరుకుంటావారా. అమ్మో, మా మాసాత్ర మొత్తంకి తెలుసు తిను, మామూలు కాదు. అందరికీ క్లారిటీ వచ్చింది అయితే. మీరు చూడలేదేమో, నార్మల్ కాదు. నాకు full నా దగ్గర వచ్చి roast. మాట్లాడాలంటే కళ్యాణి ఉందా, కళ్యాణి ఉంది కదా, కళ్యాణి భయం అనమాట. కళ్యాణి అంటే గన్నితో మాట్లాడాలంటే కళ్యాణి చెక్కేస్తుంది, జాగ్రత్త ఉండాలి అంతా. ఒరే ఏంట్రా పాపం అలా చేస్తున్నావు. లవ్ అక్క, లవ్ లవ్. లవ్ అక్క. ఒక్క 2 నిమిషాలు అసలు లవ్ అంటే ఏంటి కళ్యాణి దగ్గర నేర్చుకోవాలని చెప్పరా. అలా ఏం కాదు, నేను కొంచెం ఓవర్ పొసెసివ్. ఎవరైనా కొంచెం పట్టుకుంటే నాకు కోపం వచ్చేస్తుంది. సో నేను కంట్రోల్ చేసుకోలేనప్పుడు అప్పుడు ఇంక గసిరేయడమో, అంటే వాళ్ళని ఏమన్ను, వాళ్ళ ముందు తిన్న అంటాను, చాలా గట్టిగా అంటాను. సో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోద్ది ఇది నాకే అని, అలా సైడ్ అయిపోతారు. పాపం అబ్బాయిలు పట్టుకోవచ్చు కదా. అబ్బాయి మాట కొన్నిసార్లు అబ్బాయిలు పట్టుకుంటే ఎక్కువ జెలస్ అవుతుంది. మా ఫ్రెండ్ ఇప్పుడు మేము ఎక్కడైనా నేను నా ఫ్రెండ్ తిను బైక్ మీద వెళ్తాం. అయితే నేను వాడు మాట్లాడుకుంటాడు, ఏదో సీక్రెట్స్ ఉంటాయి కదా అబ్బాయిలు. తిని వెనక్కి కూర్చుంటది. అయితే నేను ఆడి ముందుకి ఇలాగ వెళ్ళి మాట్లాడుకుంటుంటే ఆడి మీద కింద పడిపోతున్నావు ఇలా లాగేస్తుంటది అనమాట. నేను వెనకాల ఒక్కరు దాన్ని అలా ఇటు అటు ఇటు అటు చూసుకుంటాను. వీళ్ళిద్దరు మాట్లాడుకుని నాకు ఎంత బోర్ కొడుతుంది అక్క. నాతో కూడా మాట్లాడాలి కదా. ఆడెందుకు పడిపోతున్నావు, ఆడ వెళ్ళిపోతే ఆడదో వెళ్ళిపోయి అలాగే అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది. ప్రేమ అక్క అది. లవ్ ఎందుకు అర్థం అంతా చేసుకో- లవ్. ప్రేమ రా, లవ్వే. ప్రేమ. నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు. అర్థం చేసుకోని ఇంకా చెప్పాలా, ఇన్ని సంవత్సరాల నుండి అర్థం చేసుకోవాలి. ఎన్ని ఇయర్స్ మొత్తం టోటల్? 5 ఈ ఇయర్ తో 6 అవుతుంది. 5 years రన్నింగ్ పరిగెట్టేస్తుంది. ఈ ఇయర్ తో 6th year వచ్చేస్తుందా వచ్చేసిందా. ఆ ప్రేమ వల్ల నీకు ఇబ్బంది అవుతుంది, ఎవరికి ఇబ్బంది కలగట్లేదు. లేదు, అని నేను నాకైతే మనసులో అస్సలు అనుకుంటాడు ఏమంటారు కొంచెం అప్పుడప్పుడు నన్ను కూడా అంటే ఆ ఫ్రిడ్జ్ లో సీన్ కరెక్టే. ఇప్పుడు బ్రెయిన్ ఎరుగుతుంది నాకు. అబ్బా, మరి ఎందుకు అనుకుంటున్నారు అవన్నీ? అలా జనాలకు చూపిస్తుంటాం మేము చేసింది ఇవే అనుకో. ఓహో అంటే మీ వీడియోస్ అన్ని కూడా కొంచెం ఈ పొసెసివ్ ఇవన్నీ రియాలిటీకి దగ్గరలోనే అయితే రియల్ లో కొన్ని మసాలాలు యాడ్ చేసి చేస్తుంటాం అనమాట. చేస్తున్నారు. నీకు పొసెసివ్ రాదా నేను ఎవరితో ఉంటే? ఎవరితో ఉంటే నాకు అంటే అంతగా రాదు. ఒకటి ఫిక్స్ అయిపోయాడు బ్లైండ్ గా, నేను కాదని ఎక్కడికి వెళ్దాం, అంతే. నేను తప్ప ఇంకొక అంతే. ప్రపంచం లేదు. అదొకటి నిజమే. ఎక్కడ వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మనం ఎక్కడికి తప్ప వెళ్ళినా నాకు- నా కోసం మాట్లాడుతుంది. చూసా అంత క్లారిటీ ఉంది. అసలు నీకెందుకు చెప్పాలి. క్లారిటీ లేదు? నాకు క్లారిటీ ఉంది, అయినా నాకు సరిపోతుంది. ప్రేమ అక్క ప్రేమ చెప్పరా ప్రేమ కాదు. నాకైతే అంటే అంత పాజిటివ్ అనిపించింది. నాకు అది నాకేమో తెలియదు, నాకు ఇష్టం అంతే. ఎంత చేసినా ఇంకా కావాలి, ఇంకా నాకే నాకే నాకే. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా పంపించడానికి నేను ఇష్టపడి నా దగ్గరే ఉంచుకోవాలి. తను వెళ్తే దాంతో పాటు నేను వెళ్ళిపోతాను. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో, కొన్ని రోజులు మా ఇంట్లో, అలా ఉంటాం అనమాట. వదిలైతే ఉందాం. వదిలే. కష్టం. నువ్వు ఎక్కడ ఉంచుదావు? అసలు చెప్పాలంటే నాకు ఈ హైదరాబాద్ అంటే రావడం అలా నాకు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు వదిలి ఉండడం బెస్ట్, హైదరాబాద్ బెస్ట్ అంటే హైదరాబాదే బెస్ట్ అనిపిస్తుంది. వదిలి ఉండలేను ఆబ్వియస్లీ, తనతో ఉండడమే నాకు ఎక్కువ కాబట్టి వచ్చేసాను. ఇప్పుడు ఏదైనా ఒక ది బెస్ట్ ఆపర్చునిటీ వచ్చిందిరా, బిగ్ బాస్ కి ఆపర్చునిటీ వచ్చేసింది. కపుల్ది లేదు, ఓన్లీ మనోడిది సోలో ఉంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? పంపిస్తా. బయట నుండి ప్రమోషన్స్ చేస్తుంది నీకోసం. చెప్పాలక్క, ఉమ్. ఈ సోషల్ మీడియా ఈ ఫీల్డ్ అనేది, సినీ ఫీల్డ్ అనేది నా డ్రీమ్, నా కళ అనమాట. తను నాకు సపోర్ట్ చేస్తూ తిన్న వెనకాల సపోర్ట్ చేసి నాకు పుష్ ఇస్తుంది అంతే. అంటే అంతేకాదు, అది చాలా గ్రేట్ అనమాట.
అవును, ఏంటంటే- స్టార్టింగ్ లో యాక్టింగ్ ఇదంతా Yeah. ఇంట్రెస్ట్ ఉండేది కాదు, Ah. ఓన్లీ గనీ కోసం చేస్తున్నా అని అవును. చెప్పింది ఇక్కడ కూడా హైదరాబాద్ రావడానికి కారణం వాళ్ళ పేరెంట్స్ వదిలి మినిమం అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉండే ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది మనకి అందరికి తెలుసు, మొత్తం క్వీన్ లా ఉంటది. సో అక్కడ అంతా వదిలేసి నా కోసం వచ్చింది, అంటే నాకు సపోర్ట్ చేద్దామని వచ్చింది అనమాట. అది సో ఇప్పుడు నాకు ఒకవేళ నేను బిగ్ బాస్కి వెళ్ళినాను, సో ఆ సపోర్ట్ వల్ల తను బయట ఇంకా ఫైట్ చేస్తుంది. ఎలా అయినా Boss కి గని ఒక్కడే వెళ్తే కొంచెం ఎంటర్టైన్మెంట్, మా ఇద్దరం కలిసి వెళ్తే ఇంకెక్కువ మామూలు ఎంటర్టైన్మెంట్. సో గని కాకుండా మా ఇద్దరిని పంపించండి, అక్కడ కూడా ఇద్దరం కలిసే ఉంటాం. అగ్ని పరీక్షకి ఇప్పుడు అగ్ని పరీక్ష నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, కానివ్వండి మామూలు పరిగెట్టండి. వైజాగ్ నుంచి ఇంకా కళ్ళు గని అన్నది మామూలు ఉంటది. ఇంకా అంతే అయితే ఇంకా Full రెడీ, ఇద్దరు entertainment. కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారమ్మా ఇప్పుడు అగ్ని పరీక్షకి. మా తర్వాత కోసం తెలిసిందే కదా, ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే తగ్గేదే లేదు ఇంకా. అంతే, అంతే. సూపర్. ఉంటుంది. సో మొత్తానికి అయితే ఇంకా ఫిక్స్. ఫిక్స్. అమ్మయ్య. సో ఎప్పుడు కూడా ఈ ప్రేమ విషయంలో ఇలా జరుగుతుంది అనమాట. ఇంక నీకు అవకాశం దారలేదు తమ్మ, అయిపోయింది ఇంకా నీ డోర్స్ క్లోజ్. Already ఎప్పుడైంది? అమ్మా బాబోయ్, లాగేసి పారేసినాయి కదా. ప్రేమ అక్క, ప్రేమ వీడికి చెప్పురా. లేదమ్మా, వీడికి లేదు. నేను ఎప్పుడైనా ఛే, నేనమ్మ ఏట్రా బాబు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నీ బాధ అంతా నాకు తెలిసిపోతుంది. నేను నవ్వుతూ చెప్తాను పాపరా, నవ్వుతూ అలా బాగా చెప్పలేదురా. చెప్తున్నావు. లేదు, అక్క చూడు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నా. క్లారిటీగానే ఉన్నాడు. సరే కాదురా, నువ్వు చెప్పు, ఇన్ని ఇయర్స్ లో, ఈ 5 years లో ఉమ్. ఏదో ఒక్క సందర్భంలో మాత్రం నేనంటే తినకి చాలా ఇష్టం అని ఎక్స్ప్రెస్ చేసే సందర్భం ఏదైనా సరే. నాకు ఏదైనా హెల్త్ బాగాలేదు అనుకోండి, అప్పుడు అస్సలు తిండి చూడలేం, తిండు పడుకోడు, ఇంకా అలాగా నా కింద కాళ్ళు నొక్కుతూ చేతులు నొక్కుతూ ఇంకా అలా ఉంటాడనమాట. సో అప్పుడు అనిపిస్తుంది ఓకే నేనంటే చాలా ఇష్టం. ఏది అవ్వనివ్వడు అసలు, బయటికి కూడా నన్ను పంపించడు. ఏది కావాలన్నా తనే వెళ్ళి తేయడం, తనే అన్ని చేయడం, ఇంకా అన్ని. సో తెలిసిపోతుంది అక్క. కాకపోతే ఇంకా సరిపోదు, ఇంకా ఇంకా కావాలి. సరిపోదని కాదు, మరి ఇంకా కావాలంటే ఇంకేం కావాలి చెప్పవా? ఇంకా కావాలని కాదు. ఇప్పుడు తను లవ్ చేస్తున్నాడు నాకు తెలిసింది అనుకో, తను తగ్గించేస్తాడు. మనం సరిపోవట్లేదు, లేదు లేదంటే ఇంకా ఇవ్వడానికి ట్రై చేస్తాడు కదా. క్లారిటీ వచ్చిందా? లేదు అంటే ఇంకా అన్నమాట. ఇంకా చూపిస్తాడని అదే గుండె ప్రేమ అక్క. అంతే అంతే. లవ్ లవ్వే. నేను అలాంటిలో నైస్ అమ్మా. సో మొత్తానికి అయితే కెరియర్స్ ఇద్దరివి చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అయ్యాయి కదా. సో ఒక్కొక్క పర్సన్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, సెలబ్రిటీస్తో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు నేర్చుకున్న లెసన్స్ ఏంటి? స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, రైటింగ్ కానీ, టైమింగ్స్ కానీ, ఇవన్నీ ఒక్కొక్కరి దగ్గర కొన్ని పిక్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా నేర్చుకున్న థింగ్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర ఎలా ఉండాలని నేర్చుకున్నాం అక్క. ఇక్కడికి వచ్చేసి అంటే ఎలా ఉండాలని నేర్చుకున్నారు? అంటే మనం నార్మల్గా ఒక దగ్గర అంటే నార్మల్గా ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటాం. సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎక్కడ ఎంత మాట్లాడకూడదు, మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ అంటే ప్రతి దగ్గర మనమే తోపు అని అనుకోకూడదు అనమాట. సో కొంత దగ్గర మనం తగ్గాలి, మనం తగ్గితేనే మనకి అంత బాగుంటుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చాక మా యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా మేము డెవలప్ చేసుకున్నాము. సో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది, మూవీ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది, నార్మల్ రీల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ మూడింటికి మాకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో మాకు ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ మేము చేస్తున్నాం, అది ఓకే అనిపించింది. ఇప్పుడు 100% కాకపోయినా ఒక 70% మేము అంటే ఫ్రెషర్సే. కానీ మొన్న నవదీప్ గారు అన్నారు చూసారా, అందరూ హై ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా చేస్తున్నారు అనుకుని. సో అది మాకు మంచిగా అనిపించింది. ఇంకా ఈ మూవీలో ఒకలాగా చేస్తాము అనుకున్న ఒక క్లారిటీ వచ్చింది. రీల్లో ఎలాగో చేసింది, సో అది మంచిగా అనిపించింది, అది క్లారిటీ. అండ్ జానీ మాస్టర్ కూడా మంచి మంచి రివ్యూస్, కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో అది ఎలా అనిపించింది? చాలా మంచిగా, చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. ఫుల్ జానీ మాస్టర్ గారు అయితే మంచిగా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. కళ్ళు కానీ మీరు చాలా బాగా చేస్తారు, మీ పేరు వస్తుందంటే మంచిగా మీకు చాలా బాగుంటది మీ పేరు అనుకుని చాలా బాగా సపోర్ట్ చేస్తూ. నవదీప్ చాలా గారు down to కూడా earth కదా, అన్నమాట. చాలా అసలు నార్మల్గా వాళ్ళు అంటే బయట మేము కనిపించినప్పుడు కూడా నన్ను చూసి ఏంటమ్మా అబ్బాయి కొంచెం ఫ్రీగా వదులు అలా అంటుంటారు అనమాట. నాకు మొన్న అంటారు వాళ్ళకి కూడా తెలిసిపోయింది. మరి ఫుల్ ఇంకా రోజు మొన్న చేశారు అంటున్నారు, మాకు స్టేజ్ మీద. మీ ఆవిడ చాలా టూ మచ్ ఉంది కదరా అని అంటున్నారు అనమాట. అంటే అలాగా అనమాట. అంటే అసలు ఎలా వదలను, తన ఎక్కడ తిరిగితే తన వెనకాల తిరుగుతూ ఉంటాను. ఏ సో పాపం అలా. కదా,
అంటే నాకే అవ్వదు. డిఫరెంట్ ఉన్నాయా? జెంట్స్ ఫీమేల్ ఫీమేల్ గా ఉంది కదా. అదొకటే. అంటే నేను వాష్రూమ్ లో నేను ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళినా గంట ఉంటా, నాకు అరగంట గంట. చూడక్క ఎంత కష్టపడుతున్నావు నువ్వు నాతో. అంటే నాకు నేను ఎవరితో ఈజీగా కలలేను, ఒకవేళ కలిస్తే ఇంక వదలను. సో అక్కడ ఏంటంటే మనం అందరితో ఉన్నట్టు ఉండడానికి అవ్వదు అనమాట. మనం కొంచెం లిమిట్స్లో ఉండాలి. మనం మాట్లాడే విధానం ప్రతిదీ ఒక బార్డర్ ఉంటుంది, అది క్రాస్ చేయలేము. సో నేను ఎవరితో అంత అంటే నేను మాట్లాడితే ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాను కదా, ఎందుకు ఇంకా లేనిపోనివని చెప్పి నేను ఇంకెవరితో కాకుండా అవుతున్నాం కానీ మింగిల్ అందరితో నేను మాట్లాడేదాన్ని స్టార్టింగ్లో. అలా 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 కొంచెం 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 ఓకే మనం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి అన్నది నేర్చుకొని, సో అలా అలా తగ్గించి ఇంకెవరు లేకపోతే ఇంకెవరితో మాట్లాడతాను, తను ఒక్కడే కాబట్టి ఇంకా అలా. సూపర్. ఇంకా అక్కడ ఎవరు బాగుంది? తను కూడా దీపికానా? దీపిక పిల్లి దీపికా పిల్లి ఒకను, దీపికా రంగనాథ్. అసలు ఆ అమ్మాయిది అయితే మామూలు కామెడీ నీకు తెలుసాక ఆవిడ మేమిద్దరంటే చాలా ఇష్టం. ఆవిడ ఏంటంటే తెలుసా, నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తుంటే నీ పక్కన అంటే నేను పర్ఫార్మెన్స్ చేస్తానా, పక్కన బ్యాక్ స్టేజ్ లోని కళ్యాణి ఇలా చూస్తూ ఇలా పొంగిపోతుంటది. నేను కళ్యాణి కాసే చూస్తుంటే నువ్వంటే ఎంత ఇష్టమో ఆ పిల్లకి. నిజంగా నువ్వు చాలా లక్కీ కదా, అలాంటి అమ్మాయి దొరకడం చాలా లక్కీ. నువ్వు నిజంగా అమ్మాయి చాలా మంచి అమ్మాయి. కళ్యాణి అంటే చాలా ఇష్టం. సుప్రీత అక్క కూడా చెప్తారు, అసలు తిను వేరే వాళ్ళతో చేస్తే నేను ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటాను బ్యాక్ నుండి. అక్క నాకు తర్వాత పిలిచి నువ్వు ఇలా అవుతున్నావు కదా, నేను నిన్ను చూస్తున్నాను అని. ఏం లేదు అక్క, నేనున్నా వేరే అమ్మాయి చేయాలి. సో నేనున్నా వేరే అమ్మాయి చేస్తుంటే సుప్రీత గారు కళ్యాణి కలిసి చూస్తున్నారు. నేను బ్యాక్ నుంచి ఇలా ఇలా అంటున్నాను. నన్ను తర్వాత పిలిచి అసలు నువ్వు ఇలా ఇలా అన్నావు కదా, లేదక్కంటే నేను చూశాను అని. కెమెరాకి దొరికేస్తావు. అందరికీ తెలుసు, అక్కడ అందరికి సెట్ లో ఉన్న అందరికీ తెలుసు అంటే నాకు చెయ్యాలి కదరా. రేపు పొద్దున్న యాక్టింగ్ చేస్తే ఒక అమ్మాయిని హక్ చేసుకుని అంటే నాకు అంటే నేను రిలేషన్ లోకి వచ్చాక ఫస్ట్ టైం అన్నమాట, ఇద్దరం సపరేట్ అయ్యి తను వేరే వాళ్ళతో అలా. సో ఫస్ట్ కాబట్టి నేను తీసుకోలేకపోయాను. సో అప్పుడు అందరికి దొరికిపోయాను. సో అది పట్టుకొని నన్ను అలాగ వచ్చేస్తున్నారు. ఇప్పుడు అంతేమనిపించట్లేదు, అలవాటు ఉంది కాబట్టి నాకు పర్లేదు. సీరియల్స్ లో చేయాలంటే అమ్మాయి కూడా బ్యూటిఫుల్ గా స్లిమ్ గా చక్కగాని స్క్రీన్ ప్రెజెన్స్ కి బానే ఉంది. దయచేసి అక్కడ విలన్ క్యారెక్టర్స్ ఇద్దరికి ఇవ్వాలన్నా, లేదు మంచి కపుల్ క్యారెక్టర్స్ ఇవ్వాలన్నా ఇద్దరికే ఇవ్వండి. ఎవరి పేరుని మార్చకండి. మార్చారా ఏ ఉంటే అవే వచ్చేస్తాయి. లేదు లేదు, ఇప్పుడైతే నేను అలవాటు చేసుకున్నాను. స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి నాకు ఫుల్ హెడ్ఏక్ వచ్చేసి ఇంకా ఒక లెక్కల్లో అయిపోయాను నేను. అంటే నాకు ఎందుకురా బాబు బాధ, పద వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అలా అయిపోయాను నేను. తర్వాత ఓకే ఫీల్డ్ ఇలానే ఉంటది, మనం అలవాటు చేసుకోవాలని చెప్పి ఇంకా అలా 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 తగ్గా. ఇప్పుడు ఛాన్సెస్ ఉంటే ఇవ్వండి, పర్లేదు. ఏంటంటే అక్కడ మన పర్మిషన్ కార్డు వచ్చింది, ఛాన్సెస్ ఇవ్వండి, మరీ పట్టుకొని అలాంటివి వద్దు. అందులో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్. నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతావా? అంటే వాళ్ళతో నేను ఓన్లీ అమ్మాయిల విషయంలో తప్ప ఇంకే విషయంలో తనకి ఉండదు. ఫ్రెండ్స్ అవంతా కాదు కదా, అలా మరీ అంత టూ మచ్ ఏ ఉండను. ఆ స్కిట్ లో కూడా తను ఇలా పట్టుకో తగ్గాలి, కొన్ని విషయాల్లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఇప్పుడు నేను అడ్జస్ట్ అవ్వకపోతే తను అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ మోడలింగ్ వదిలేసి దీంట్లోకి వచ్చాడు, సో ఇది కూడా అడ్జస్ట్ అయిపోతే ఇంకా తిని డ్రీమే చచ్చిపోతుంది. సో తిని డ్రీమ్ బతకాలంటే నేను కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. లవ్ ఇప్పుడు లవ్ లానే ఉంటుంది. ఒకరి మీద ఉన్న ఎఫెక్షన్ 100% ఉండేటప్పుడు ఏ దాని మీదకి డైవర్ట్ అవ్వదు. అవును, ఆ విషయంలో లాక్ అయి ఉంటారు. అవును. సో ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టి నువ్వు పాపం కొంచెం యాక్టింగ్ విషయంలో వాటిల్లో కూడా ఇస్తే తన కెరియర్ వైజ్ కానీ తన డ్రీమ్ వైజ్ కానీ ఇంకా మంచిగా గ్రోత్ అవుతాడు. అవును, కాకపోతే అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఇలా అవుతాయి బ్రేకప్స్, ఇప్పుడు ఇంకా కామన్ అయిపోయింది. సో అదే నాకు భయం స్టార్టింగ్ నుంచి, ఇక్కడికి రాకముందు నుంచి. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడులేమ్మా. అంటే ఫిక్స్ అయ్యారు, బట్ మనం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు కదా. అర్జెంట్గా పెళ్లి చేసుకో, పని అయిపోద్ది, తర్వాత నువ్వు ఏదైనా చేయొచ్చు. పెళ్లి అప్పుడే పెళ్లి అక్క మా పేరెంట్స్ చేసుకోమంటున్నారు కానీ మేమే ఆగుతున్నాం అక్క. ఆల్రెడీ బిఫోర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాము ఇల్లు కట్టాకే అని.
ఇల్లు So, కట్టాక ఇల్లు కట్టాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ హౌస్ ఫస్ట్ హౌస్ టార్గెట్ హౌస్ అది అయ్యాక ఇక్కడ అక్కడ వైజాగ్ వైజాగ్ అక్క. అంతే. వైజాగ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అక్కడ ఫస్ట్ అక్కడ ఫ్లాగ్ వేసాక ఇక్కడ సెకండ్. మాకు ఓన్ హౌస్ ఉంది కానీ మా ఇద్దరికి ఉండాలి అన్నది. ఇద్దరికి ఉండాలి అనేది ఒకటి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. సూపర్ అయితే. సో ఖచ్చితంగా అది కూడా వెరీ సూన్ తొందరలో అది కూడా చేసుకోండి. హైదరాబాద్ ఎలా ఉంది? బాగుంది బాగుంది. అయ్యయ్యో బాగుంది బాగుంది. ఇద్దరు సింక్ లో ఉన్నారు చూసారా? ఇప్పుడు అర్థమైందా? ప్రేమ అక్క, ప్రేమ అక్క. లవ్ మేము ఎంట్రీ సాంగ్ వేస్తున్నప్పుడు కూడా అందరూ వీళ్ళు బాగా సింక్ లో ఉంటారు. ప్రాక్టీస్ చేయము, ఫ్లో లో వేస్తామా, సింక్ లో వేస్తాం. వాళ్ళు అంటారు అబ్బా వీళ్ళు మంచి సింక్ లో ఉన్నారు అని. ఏ మాస్ జాతర ఎలా అనిపించింది అబ్బా? మాస్ జాతర చాలా బాగుంది, సూపర్ ఉంటది అక్క. మంచి fun, బాగుంటది. entertainment. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంది. ఇంకేంటంటే మెయిన్ థింగ్ మాలాంటి కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ ని తేడం అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ని అంటే నార్మల్ గా అందరూ ఏమనుకుంటారు ఏంటి రీల్స్ చేయడం ఇది అది అనుకుంటారు. మమ్మల్ని అనుకున్నారు చాలా మంది. బట్ అలా మమ్మల్ని వాళ్ళు టీవీ షోలోని ఇంత పెద్ద సెలబ్రిటీస్ తోని వాళ్ళు మమ్మల్ని నమ్మి ఒక షో రన్ చేస్తున్నారంటే అది చాలా గ్రేట్, చాలా హెల్ప్ అన్నమాట. షో మొత్తం హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ తోనే చేయాలని డైరెక్టర్ గారు అనుకున్నారు అనమాట. సో మమ్మల్ని నమ్మి బాగా షో కూడా బాగా రన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎలా అనిపించింది అంటే లైక్ అక్కడ ఎవరు బాగా ఫ్రెండ్స్ అయ్యారు? ఏ కపుల్ బాగా ఫ్రెండ్స్ అయ్యారు? అందరూ ఎక్కువ అనిపించింది శ్రవణ్ శాంతి అక్క. మీకు తెలిసి అల్టిమేట్ అబ్బాయి తెలుసు కదా? మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశారు. చాలా ఫేవరెట్ కపుల్. మీకా? అందరు ఫేవరెట్. నాకు బయట పీపుల్ కి చాలా ఎక్కువ నచ్చుతారు వాళ్ళిద్దరు. చాలా మంచి. మాకు చాలా ఇష్టం ఇక్కడ వాళ్ళు. మీకు తెలిసి మా గ్యాప్ వస్తే ఈ షెడ్యూల్ గ్యాప్ వస్తుందా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటాం మేము. అంత ఫ్రెండ్లీ అంటే చాలా లాంగ్. కాకపోతే ఓన్ మమ్మల్ని బేబీస్ లా చూసుకుంటారు వాళ్ళు. మాకు నచ్చిన ఫుడ్ నుంచి ఇంకా ప్రతిదీ ఇంకా వెళ్ళామంటే కాలు కూడా కింద పెట్టవసరం లేదు. అలా కూర్చుంటే మా దగ్గరికి తెచ్చి పెట్టి అంత బాగా చూసుకుంటారు. ఫ్యామిలీ కూడా గుర్తుకురారు, అక్కడికి వెళ్ళిపోతాం, ఫుల్ ఆడుకుంటాం. బేబీ కూడా అసలు చాలా చాలా క్యూట్ ఉంటారు వాళ్ళిద్దరు. సపోర్ట్ కూడా చేస్తారు. స్టార్టింగ్ లో మాకు ఇక్కడ ఇబ్బంది అయ్యేది, అంటే ప్రమోషన్స్ వచ్చేవి కావు, మనీ ఉండేది కాదు. సో ఆ టైంలో కూడా అక్క వాళ్ళు నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు, నీ పీజీ రెంట్ నేను కడతాను, నన్ను అడుగు అంటే ఇచ్చే అవసరం లేదు. అలా అన్న వాళ్ళు కూడా ఉండాలి కదా. సో అక్క అయితే చాలా, అన్న గాని అక్క గాని చాలా బాగా ఎంత బాగా చూసుకుంటారు మమ్మల్ని, చాలా సపోర్ట్ చేస్తారు. సూపర్. అండ్ డైరెక్షన్ ఎలా ఉంది? అంతా బాగుంది చాలా. అంటే ఇంకా చెప్తున్నాను కదా, మా డైరెక్టర్ సార్ మమ్మల్ని నమ్ముకొని మాకు తెప్పించి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీ. అండ్ ఇంకా మా టీమ్ లీడర్ వెంకీ అన్న ఉన్నారు కదా, అన్న వల్ల కూడా మేము చాలా నేర్చుకున్నాము. అన్న చాలా అంటే అన్య ఏంటంటే మాకు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి తమ్ముడు నేనున్నాను మీకు అని ఒక టీమ్ లీడర్ లా ఉండరు, ఒక అన్నయ్య లా ఉంటారు. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో. అంటే మనకి ఏదైనా రాకపోతే మా దగ్గరికి వచ్చి ఇలా చేయాలి, ఫేస్ ఇలా పెట్టాలి, ఇలా నవ్వాలి, ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తారనమాట. సో ఎవరు అలా చెప్పరు. అంటే ఎవరైనా వాళ్ళతో ఈక్వల్ అయిపోతున్నాం అంటే ఎవరు అంత ఇది ఇవ్వరు, అంటే మాకంటే తక్కువే ఉండాలనుకుంటారు. కానీ అన్న అలా కాదు, మా అందరికీ ఛాన్స్ ఇస్తారు, బాగా చెప్తారు, ప్రతిదీ డీటెయిలింగ్తో అన్నీ చెప్తారు. సో అన్న వాళ్ళు కూడా మాకు కొంచెం మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం మాకు రాంది. సో స్కిట్స్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? బాగుంటది, చాలా బాగుంటది. ఫన్ ఉంటుందా? చాలా ఫన్ ఉంటది. మార్నింగ్ నుండి నైట్ దాకా ఇంకా ఫుల్ అక్కడే కదా ఉంటాము. 2-3 days ప్రాక్టీస్ చేస్తాం కదా, చాలా ఫన్ ఉంటది, చాలా ఎంటర్టైన్మెంట్. టైం తెలియదు అక్క. ఇంకా వెంకయ్య అంటే ఇంకా ఫుల్ యాక్టివ్ ఉంటుంది, కామెడీ ఇంకా చాలా బాగుంటది, ఫన్ గా ఉంటది. అందరూ తింటాము, ఏవైనా ఆర్డర్ పెట్టుకుంటాం, అందరూ కూర్చుంటాము, తింటాం, బాగుంటది అక్కడ, చాలా బాగుంటది. మీరే కదా, సూపర్ అసలు. సో మొత్తానికి చూడు కళ్యాణి ఎంత ఎంత ఇన్నోసెంట్ గా, ఎంత క్యూట్ గా కనిపిస్తుంది కదా అక్కడ. ఇక్కడికి వచ్చి ఇన్నోసెన్స్ పోయింది. ఇదేనా టిల్లు? ఓకే. మొన్న ఒక గెటప్ లో వేరంగా వేసేసింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మాట్లాడుతుంది. సారీ కట్టుకొని ఏ ఊరు ఏంటి మంది, నవదీప్ గారు కూడా పంచులేసారు కదా. చాలా అసలు
చాలా భలే అనిపించింది అది కూడా ఆ నాకు. స్లాంగ్ నాకు రాదు, బట్ అలా అలా ట్రై ఎదురు చేసుకుంటూ ఒకసారి ఇద్దరు కలిసి ఏదో ఒక ఫ్యూ డైలాగ్స్ చెప్పండి. నేనా ఆ, ఆ ఇద్దరు. slang లోనా? ఆ స్లాంగ్ లో ఇద్దరు. ఏడు మరి చెప్తావా నేను చెప్పమంటావా? ఏడు చెప్పమంటావు, ఏడు రాదు నాకు చెప్పడానికి. ప్రేమ కదా. ప్రేమ ఆ, కదా. ఇద్దరు కొట్టుకుంటే ఒకసారి ఎలా కొట్టుకుంటారో ఒకసారి చేసి చూపించరా please? కొట్టుకోవడమా? ఈ స్లాంగ్ లోనా లేదంటే ఈ స్లాంగ్ అయినా పర్వాలేదు, మీరు రియల్ గా అయినా సరే పర్వాలేదు. అంటే ఫస్ట్ కొట్టుకోవడం అంటే ఆటోమేటిక్ చేతులు వెళ్ళిపోతాయి. కొట్టుకోవడం అంటే అంత కొట్టుకోవడం ఉండదు అక్క మా దాంట్లో. అదే, అంటే ఏం బేబీ చిరాగ్గా నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు నాకు నచ్చదు బానే అనుకోని అలాగా. తిట్టేటప్పుడు కూడా అంత ముద్దుగా బేబీ. బేబీ ఎంత కోపం వచ్చినా బేబీ, నేను ఎంత కోపం వచ్చినా నేను మామ. ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ కొన్ని మా ఫ్రెండ్స్ కి వాళ్ళు కూడా బేబీ అనేస్తుంటారు అనమాట. బై మిస్టేక్ వచ్చేస్తుంటది నాకు అంత తిని బేబీ 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 అనుకొని. ఎంత కోపంలోనా బేబీ అని అంటాడు, నేను ఎంత కోపంలో మామ మామ. గణేష్ అని పిలిచానంటే ఇంకా ఫుల్ ఫైర్ అయిపోతాడు. ఫుల్ ఫైర్ అయిపోయి ఇంకా మాట్లాడు, ఇంకా పలకడు. గణేష్ గణేష్ అన్న పలకడు, మామ అంటేనే పలుకుతాడు. వైజాగ్ లో అది అలవాటు కదా, అంటే మాయ మామ. అంటే నేను దీనికి రిలేషన్ కి మాయ అంటే బావ అవుతాను అనమాట. మరి బావ అని పిలవచ్చు కదా. నాకు ఆ పదం నచ్చదు, ఎవరిని పిల్లలనిపించదు. అందుకే మామ సో అందుకే మామ. సో మామ. మామ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కదా బేసిక్ గా. ఫస్ట్ మాకు తెలియదు, ఫస్ట్ తెలీదు, అయిన తర్వాత తెలిసింది రిలేటివ్స్. రిలేటివ్స్ దేవుడు అలా సెట్ చేశారు. చూసారా దేవుడే. ఇందాక ఏమన్నారు మీరు? దేవుడు ఆల్రెడీ సెట్ చేశారంటే మన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు కదా అని అన్నది. ఇప్పుడు దేవుడు అలా సెట్ చేశారని అంటుంది చూసారా. అది అప్పుడు అన్నాను నేను. అప్పుడు అక్క చెప్పురా అదంతా. నన్ను ఏదో ఒకటి లాగా ఇరికిస్తామని చూస్తాడు. అసలు లవ్ చేస్తున్నాను నన్ను. ఇది స్టార్ట్ అయింది. ఓకే, ఎక్కువగా కోపం వచ్చేటప్పుడు ఏమంటుంటది? ఏంటి ఏటన్ అలాంటివన్నీ నువ్వు మాట్లాడకూడదు ఇప్పుడు. నువ్వేటంటావు? నేనా? వదిలే, మళ్ళీ బాగోదు. ఓహో, ఏవో ఉన్నాయి. వస్తాయి కానీ కొట్టడాలు ఏమి ఉండవులేండి. బూతులు, ఈ గసరడాలు, మాట్లాడకపోవడాలు అవి ఉంటాయి అంతే. సో మొత్తానికి అలా ఫైట్ చేసుకుంటారు ఇద్దరు. అయితే ఫస్ట్ సారీ వచ్చి పాప ఇక్కడే కళ్యాణి చెప్పాలి. నేనే స్టార్ట్ చేసి నేనే ఎండ్ చేస్తాను. మరి ఏం చేయాలి? అసలు ఎందుకు అంత ఇష్టం కానీ అంటే చెప్పు, కరెక్ట్ రీజన్ చెప్పాలి. అంటే ఏమో తెలీదు, అంటే అనిపించింది. అంటే తింటా అంటే అసలు నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు చెప్పు అసలు. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నువ్వు లవ్ అంటే నువ్వు కేర్ చేయడం, ప్యాంపరింగ్ చేయడం. అసలు నువ్వు ప్యాంపరింగ్ ఎలా చేస్తావు? అసలు నెక్స్ట్ లెవెల్. అసలు నేను అంటే లవ్ అనే కాదు, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఏదైనా వన్స్ కనెక్ట్ అయ్యానంటే ఇంకా అంతమందికి అలా ఇచ్చేస్తే ఎలా అవుతామా? అంటే అంటే అంత నీకేమో ఇక్కడ ఒక్కలే ఇవ్వాలి, నువ్వేమో ఎవరు కనెక్ట్ నేను ఓన్లీ నేనేమో ఏదో పంచుతాను అనుకుని అంటేనే నాకు వచ్చింది. ఇప్పుడు ఏముంది నేను చెయ్యొచ్చు, నువ్వు చేయకూడదు. అదేంటది? అదే రాజ్యాంగంలో ఉంది. అది నా రాజ్యాంగంలో ఉంది. సరే చెప్పేది చెప్తున్నా కదా. అంటే నా ప్యాంపరింగ్ అది వేరేలా ఉంటది అక్క. అదే అంటే పట్టుకొని చాలా ఉంటాయి అక్క. అది పట్టుకుని అలా ఉండేది, అది ప్యాంపరింగ్ అవ్వదే. అంటే నేను ఓవర్ గా ఎక్స్ప్రెస్ చేసేస్తాను ఇంకా. అదే ఎలా అసలు తెలియాలి. చెప్పు బేబీ. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతుందిరా బాబు. అంటే అలాగే బుజ్జి బంగారం అనుకోని అలా కాదు. అసలు నువ్వు అసలు అంతా ఎలా ప్యాంపరింగ్ చేస్తావు? పక్కన కూర్చోబెట్టినా వద్దులే, నువ్వు వెళ్ళిపో పక్కకి. ఒకసారి గన్నికి చేయమనండి, అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తే అప్పుడు నేను చెప్తాను నేను ఎలా చేస్తాను. లేదు నువ్వు చేసి చూపించంట. నేను చెయ్యాలా? నేను అలా చేస్తాను చెయ్యం, నేను అలా చేస్తాను చెయ్యం. అంటే ఏం చేస్తుందంటే అక్క, ఈ కెమెరాల దగ్గర పెట్టుకుంటా. అంటే అంటే యాక్షన్ లో కాదు. తిను ఎలా అంటే నాకు అన్ని వండి పెడుతుంది, నాకు తినిపిస్తుంది, ఇంకా అన్ని అంటే నాకు ఏమేం కావాలో అన్ని మనకి ఏం కావాలో అన్నీ వండి పెడుతుంది అనమాట. సో మార్నింగ్ ఈవినింగ్ మొత్తం స్నాక్స్ కానీ అవి రెడీ చేస్తుంది. సో ఇంకేం చెప్పాలి, అన్ని చేస్తాను, అన్ని బట్టలు ఉతికి పెడతాను, అన్ని చేస్తాను. ఇంకేం చేయనని అన్ని చేస్తాను అక్క. తనకి రాని కూడా రాని యూట్యూబ్ లో చూసి నేర్చుకొని మరి చేస్తాను. ఏ పని లేకపోయినా. ఇష్టం బాగా చెప్పు. గనీలోనా? గనీ అంత ఇష్టం. తిన్నానుకా లేదంటే గనీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? గనీ ఫేవరెట్ ఫుడ్డా? సీ ఫుడ్ ఏదైనా తినేస్తాడు బాగా. గనీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్. గనీ అమ్మాయిలు ఎలా ఉంటే లైక్ చేస్తాడు? గనీ అమ్మాయిలు ఎలా ఉండాలంటే
పద్ధతి నన్ను అంటే ఇంట్లో పనులు వచ్చుండి మోడ్రన్గా అంటే అంత నచ్చదు. తనకి ఇంట్లో పనులు వచ్చి ఉండాలి కొంచెం అంటే ఫైనల్ గా నీలా ఉండాలి. ఫైనల్గా నాలా ఉండాలి. ఫైనల్గా నాలా అన్ని వచ్చి ఉండాలి అలాగా. అంటే నాకేమీ రాదు. గనికి నచ్చనివి ఏంటి? గనికి నచ్చనివా? గనికి ఎక్కువసేపు తనకి ఫ్రీడమ్ లేకుండా అలా ఉన్నా తనకి నచ్చుతుంది. కానీ బయటకు వస్తున్నా. గనికి ఏంటంటే గనికి నలుగురు ముందు గట్టిగా అరుస్తూ మాట్లాడకూడదు. గనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. గుడ్. ఇంకోటి ఏంటంటే ఎలా పడితే అలా మాట ఇసిరేస్తే నచ్చదు. వెరీ గుడ్. అంతే. గనికి మెయిన్ రెస్పెక్ట్ ఇవ్వాలి. తనకి మర్యాద ఇవ్వాలి. నలుగురిలో తనకి కొంచెం మంచి హోదాలో ఉంచాలి. అలా ఇష్టం కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు ఇసిరేస్తే తనకి నచ్చదు. దాని తప్ప ఇంట్లో నోటికి వచ్చిన తిట్టినా పర్లేదు. గని అనే కాదు, బాయ్ థింగ్ ఏదైనా ఏ బాయ్ కైనా అదే నచ్చుద్ది. ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ ఆడుతూ బ్యాడ్ వర్డ్స్ తో మాట్లాడుతూ అలా నచ్చదు. నేను ఈవెన్ అరే ఒరే అని కూడా అన్ను. అసలు ఇప్పుడు వచ్చి అనలేదు. అలా అన్నా తనకు నచ్చదు. ఏమైనా ఉంటుంది అంత కోపంలోనే గణేష్ అని అనొచ్చు కానీ అరే గిరే అంటే తనకు నచ్చదు. మెయిన్ అంతే. నీకు సంబంధించిన థింగ్స్ లో ఎలా ఉండాలని కోరుకుంటాడు? నా విషయంలో అదైతే కోరుకోడు. అది అందరితో అలా ఏదో చెప్తాడు కానీ తనకి అలా ఏం ఉండదు. ఫ్రీడమ్ గానే ఉంచుతాను. తను తినాలన్నా తాగాలన్నా ఏం చేయాలన్నా ఫ్రెండ్స్ తో వెళ్ళాలన్నా ఏదైనా నేను ఫ్రీడమ్ గా ఉంచుతాను. ఫ్రిడ్జ్ లో పెట్టావు అది కంటెంట్ అంతే కదా. నేను ఎలా ఉండాలంటే నాకు కోపం వస్తే నేను గట్టిగా అంటే ఎంత గట్టిగా మాట్లాడేస్తానమాట. కొంచెం మెల్లిగా మాట్లాడు. ఏదైనా కొంచెం మెల్లిగా సాఫ్ట్గా హ్యాండిల్ చేయను. అరిసేస్తాను. అది ఒక్కటే నచ్చదు. దాని తప్ప నాలో ఏం మైనస్లు చెప్పడు. ఒక్కటైనా చెప్తాము ప్లీజ్. అది కూడా ఇప్పుడు కొంచెం డల్ అయ్యాను. మైనస్ ఏంటి ఏం లేదంత అక్క. ఒక్కటి అదే ఎక్కడ ఒక్కటి అదే ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఫస్ట్ అంటే ఎలా పడితే గట్టిగా మాట్లాడేస్తా. ఎక్కడేం మాట్లాడాలి తెలీదు. ఎక్కడేం మాట్లాడాలో నాకు అంటే నేను అందరితో ఫ్రెండ్లీ అయిపోయి ఇంకా అన్ని సీక్రెట్లు చెప్పేస్తాను. అంత ఫ్రెండ్లీ అయిపోతారు వన్ డేకే. అది నచ్చదు తనకి. అంటే ఏంటి నీ చుట్టమా అంత అలా చెప్పేస్తావన్నీ అలా అంటాడు. అది తగ్గించుకోవాలి. అది తగ్గిపోయింది ఆల్రెడీ. తగ్గింది. సో అంతే. దానికి మించి ఇంకేం చెప్పాలి. బట్టల సెలెక్షన్ ఇద్దరివి ఎవరు చేస్తారు? తను నేను తను ఇద్దరు చూస్ చేసుకుంటారు. సేవింగ్స్ ఎలా పెట్టుకుంటారు ఇద్దరు? సేవింగ్స్ అయితే ముందు బాగుండేది బట్ ఇక్కడికి వచ్చాక లేవు. సేవింగ్స్ ఏం లేవు. ముందు సేవింగ్స్ అయితే ఏదొచ్చినా నా చేతిలో పెట్టేవాడు. సో నేను కొంచెం తన పాకెట్లో పెట్టి కొంచెం తీసుకెళ్ళి డిబ్బీలో వేసేదాన్ని. ఆ మంచి అమౌంట్ వచ్చాక దాంతో మనకు నచ్చింది కొనుక్కొని అలా. ఇద్దరు వైజాగ్ నుంచి హైదరాబాద్ బైక్ మీద? లేదు ట్రైన్. వైజాగ్ లో ఏంటంటే అక్క ప్రమోషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ ఉండేది. నా బిజినెస్ ఉండేది టాటూయింగ్ అవన్నీ. అక్కడ ఓకే బాగుండేది. బట్ ఇక్కడ అవేం ప్రమోషన్ స్టార్ట్ చేసేద్దాం. టైం దొరకలేదు వాళ్ళకి. నా కిట్ నేను తీసుకొచ్చాను బట్ టైం లేదు. సో ప్రమోషన్స్ లేవు. ఇక్కడికి వచ్చి ఒక ప్రమోషన్ చేయలేదు మేము. సో ఇక్కడ ఒక బిజినెస్ అనేది మనం ఇక్కడ అంత పోయి స్టార్ట్ చేయలేం కాబట్టి సో మేము సేవింగ్స్ మాకు ఇప్పుడు యూజ్ అయ్యాయి అనమాట. సో మొత్తానికైతే ఇద్దరి జర్నీ ఇలా వెళ్తుంది హ్యాపీగా ప్రశాంతంగా. హ్యాపీగా ఎవరిది ఉండదు అక్క. మనం హ్యాపీ అని అనుకుంటేనే అది హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హ్యాపీ ఎంత డబ్బులు ఉన్నాను ఏంట్రా బాబు కష్టంగా ఉంటే అది కష్టంగానే ఉంటుంది కదా. సరే అసలు నీకు ఎందుకు గని అంటే ఇష్టం అనేది నాకు రీజన్ దొరకలేదు. ఇంకా ప్యాంపరింగ్ దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఇష్టం అంటే చెప్పలేను. ఏదో మంచి నాకు కరెక్ట్ గా తెలియాలి. అంటే లవ్ వల్ల అయిపోయింది. ఎందుకు తను లేకపోతే ఉండలేవు, తను మాట్లాడితే అంటే ఫుల్ డిపెండెంట్ అయిపోయాను గనికి నేను ఫుల్. ఇంకా మార్నింగ్ నుంచి ఎడిక్టెడ్ డిపెండెంట్ అన్ని ఇంకా ప్రతిది ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతిది గని 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 ఇంకా అలాగా. బోర్ కొట్టట్లేదురా? కొట్టట్లేదు, అస్సలు కొట్టట్లేదు నిజంగా. డే 1 నేను లవ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 1 డే కూడా నాకు బోర్ కొట్టడం కానీ ఇన్ని ఇయర్స్ కలిసే ఉన్నాం కదా పోన్లే కొంచెం ఉండు అలా కూడా ఉండదు. ఇంకా 24/7 నేను అంటుకొనే ఉంటాను అనమాట. అంత పిచ్చి నాకు. ఇంకొక 100 సంవత్సరాలైనా అలా ఉండమన్నా ఉంటాను. సో ఎందుకు అంటే నాకు తెలీదు. మా పేరెంట్స్కి కూడా నాకంటే ఓకే, నా పేరెంట్స్కి కూడా గని అంటే అంత పిచ్చి. ఈవెన్ నాతో కూడా మాట్లాడరు, గనితోనే మాట్లాడతారు. ఇంట్లో ఏం కొనాలన్నా గని పర్మిషన్ అడుగుతారు. అంటే ఇలా కొంటున్నాను తీసుకోమంటావా అని తిని అడుగుతారు. ఏం కొన్నా తినికి చూపిస్తారు. అంటే ఎందుకు తెలీదు. వాళ్ళు కూడా అంటారు అసలు అమ్మ గణేష్ లేకపోతే అవ్వదు, ఒక్కరోజు రాలేదంటే ఇంకా 10 ఫోన్లు వెళ్తాయి. ఆ అబ్బాయి అప్పటికప్పుడు వచ్చి కనీసం ముఖం చూపించేనే వెళ్తాడు. అంత పిచ్చి ఇంట్లో వాళ్ళకి కూడా. సో ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి
మీ సైడ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అలా వెళ్ళాలి చేయాలి అంటే మరి నేను వదిలి ఒక 2-3 అవర్స్ అయినా ఉండాలి కదా, అప్పుడు ఏంటి పరిస్థితి? కలిసి 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 వెళ్ళిపో. ఒకవేళ తీసుకెళ్ళకూడదు అంటే దిష్టి తగిలేస్తుంది మా ఆయనకి అని చెప్పి కొన్ని నాటికి నేను తీసుకెళ్ళను అనమాట. అంటే అందరికి తెలిసిన అంటే ఇంకా పెళ్ళాకుండా తిరిగేస్తున్నారు అలా అనుకుంటారు కదా. సో వెంటనే దింపుతాడు, వెళ్తాను, తింటాను, మళ్ళీ ఇలా వచ్చి బండెక్కి ఇలా వెళ్ళిపోతాను. నేను మాక్సిమం ఎక్కడికి వెళ్ళను, వెళ్తే కలిసి వెళ్తాం. లేదంటే మ్యాండేటరీ నేను వెళ్ళాలంటే తిని ఉంటాడు, వెళ్ళి తినేసి వచ్చేస్తాను. ఒకసారి బిగ్ బాస్కి ఎలాగైనా పంపించండి సార్. ఒక్కసారి నాకు చూడాలని నాకు చాలా, నేను ఒక డైలీ కళ్యాణితో మాట్లాడతా, అరే ఏంట్రా ఏం సిచ్యువేషన్ ఏంటి అక్క, చూసా ఆడుతో అమ్మాయితో చూసా అక్క ఎలా మాట్లాడుతున్నాడు, నిజంగా నేను ఫుల్ పిచ్చ. వెళ్ళిపోతావు కదా అన్నపూర్ణ. నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాను అప్పుడు, అసలు మాట్లాడలేదని. అలాంటిది తెలుసమ్మా స్టోరీ చెప్పింది. ఏమో తెలీదు, అందుకే మా ఇద్దరిని విడగొట్టకండి, పంపిస్తే ఇద్దరిని పంపించండి, అక్కడ ప్రేమించుకుంటాం. అక్కడ కూడా సూపర్ అమ్మా. సో ఫైనల్లీ ఇల్లు కట్టాలనే కోరిక ఖచ్చితంగా నెరవేరాలి. అండ్ ఇంకా మంచి సక్సెస్ పొజిషన్ లో ఉంటూ ఇద్దరు విడగొట్టకుండా, ఇద్దరిని సపరేట్ కేటగిరీస్ లో పెట్టకుండా ఇలాగే కప్పులుగా పెడుతూ ఇద్దరు 365 days 24/7 ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, మంచి గిఫ్ట్ ఇది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ తమ్ము, ఆల్ ద వెరీ బెస్ట్. వచ్చి అంటే అంత నీ ఎక్స్ప్రెషన్ నేను చూసా. థ్యాంక్స్ అక్క అంటే ఇలా ఎందుకనంటే అంత మంచిదై అలాగా ఆశీర్వదిస్తుంది కాబట్టి థ్యాంక్స్ అక్క. అమ్మా చాలా బాధపడుతున్నాను నాతో ఉన్నాను. ప్రేమ అది నువ్వు ఎప్పుడైతే ప్రేమ అని ఫీల్ అవుతావు అప్పుడు నీకు అలవాటు అయిపోతుంది కదా అక్క. మొత్తానికైతే ఇలా సక్సెస్ఫుల్ గా ఉంటే ఇలా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటే ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.